20వ అధ్యాయం జాన్ 20. We know యేసు ప్రభు చనిపోయాడు. సమాధి చేశారు. మూడవ రోజు ఆదివారము తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉండగానే మరియమ్మ, మగ్దలేని మరియా, ఇంకొంతమంది సమాధిని చూడడానికి వెళ్ళారు. బట్ వాళ్ళకి షాకింగ్ ఏంటంటే సమాధి మీద రాయి పక్కకు తోసి పడేస్తుంది. లోపల యేసు ప్రభు లేడు. యేసు ప్రభు చెప్పాడు బతికుండగానే నన్ను సమాధి చేస్తారు, నన్ను చంపేస్తారు, సమాధి చేస్తారు, కానీ నేను తిరిగి లేగిస్తానని చెప్పాడు. కానీ ఎవరు నమ్మలేదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మళ్ళీ వస్తాను ఈ లోకానికి. ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళని తీసుకువెళ్తాను. ఎవరైతే ఇంకా పాపంలోనే బతుకుతారో వాళ్ళని విడిచిపెట్టేస్తాను. చాలా మంది నమ్మట్లేదు. వీళ్ళలాగానే వీళ్ళు కూడా నమ్మలేదు. శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు, తిన్నారు, తాగారు, యేసు ప్రభు పడుకున్నారు, మాటలు వింటూ మెసేజ్ వింటూ ఉన్నారు. యేసయ్య నమ్మలేదు. సరే కదా, చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు. 11వ వచనంలో మేరీ స్టూడ్ వీపింగ్ అవుట్సైడ్. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచున్నది. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపు ఒకడు, కాళ్ళ వైపు ఒకడు కూర్చుని కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ మర్చిపోయింది మరియమ్మ. మనం కూడా కూర్చుంటాం స్తంభాల్లాగా మందిరంలో వచ్చి, కానీ ఒక చెవితో వింటాం, ఇంకొక చెవితో వదిలేస్తాం. మందిరం బయటికి వెళ్ళగానే అంత సమాప్తం. ఏం కూడా అలాగే ఉంది. ఏడుస్తూ ఉంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు. ప్రభుని ఎవరు ఎత్తుకుపోగలరా? ఎవరు ఎత్తుకుపోయారు నా ప్రభుని అంటావు. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగిందంట. యేసు వెనకాల నిల్చున్నాడు. హల్లెలూయా. అతను యేసు లేకపోతే అసలు నమ్మేనే కాదు. ఇది ప్రభు ఏమన్నాడంటే,
చూసి నమ్మిన వాని కంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడంట. கர்த்தர் என்ன சொல்றார்? பார்த்து நம்புறதை விட பார்க்காமல் நம்புறவன் தான் பெரியவன் அப்படின்னு கர்த்தர் சொல்றார். ஹalleluya. हालेलुया। परमेश्वर क्या बोल रहे हैं? देख के विश्वास करने से भी बिना देख के विश्वास करना ही महान है। ఇక్కడ యేసయ్య అంటున్నాడు, यहाँ यीशु मसीह యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు? ये समय अंधकार आप देख रहे हैं कि अम्मा नी ये अड़ रहा है अभी देख रहा है। जीसस उनसे पूछ रहे हैं यीशु मसीह क्यों रो रहे हो? ఆమె అనుకుంటుంది उसने ఆయన सोचा తోటమాలి, గార్డెనర్ అనుకుంటుంది. वो मरियम ने सोचा वो एक माली है। వాట్ ఇస్ షీ థింకింగ్? अब तोटमाली अभी नहीं ఈజ్ అ గార్డెనర్, తోటమాలి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, लेकिन यहाँ जीसस बोल रहे हैं ఆమెను అడుగగా ఆమె ఆయనతో తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన మోసుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని పోతాను అంటా ఉంది. उसने बोल रहे हैं तुमने जीसस का शरीर को लेके गए क्या? कहाँ रखा मुझे बोलो, मैं उनको लेके जाऊंगा। యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచిన ఆ మాటకు బోధకుడని అర్థము. और तब அவர் வந்து மரியாள் அப்படின்னு இயேசுவை கூப்பிட்டப்போ அப்பதான் புரியுது जीसस அப்படின்னு மரியம் बोल के जीसस ने पुकारा। அப்ப அவங்க இயேசுவை பாதத்துல விழுந்து ரப்போனி அப்படின்னு அவங்க ఎప్పుడైతే మరియా అని పిలిచాడో ఆమెకు కళ్ళు తెరవబడ్డాయి. जब यीशु मसीह ने मरियम बोल के जोर से चिल्लाया और सत्यमा मरियाल अपनी கூப்பிட்டபோது బోధకుడా నువ్వా? అప్పుడు ఒక సర్ప్రైజ్ జీసస్ నీలా నేను అనుకుంటాను అప్పుడు కూడా అనుకుంటే దెయ్యం అనుకుంటాను. నువ్వు దెయ్యంలాగా వచ్చేసి మనం దెయ్యాలను నమ్ముతాం కానీ దేవుని నమ్మం. దెయ్యాలకు భయపడతాం, దేవునికి భయపడం. దేవుని వాక్యంలో మనం గమనిస్తే వీళ్ళందరూ యేసు ప్రభు చచ్చిపోయాడని ఎంతో దుఃఖముగా ఉన్నారు. ఎందువల్ల అంటే వాళ్ళు యేసు ప్రభు దేవుడిగా చూడట్ల, ఆయన్ని ఒక మనిషిగా, ఒక ప్రవక్తగా చూస్తున్నారు. మనిషి పుడతాడు చచ్చిపోతాడు, ఒక రోజు ఏదో ఒక రోజు మనిషి ఒక రోజు పుడతాడు చచ్చిపోతాడు. కానీ దేవుడు చచ్చిపోతాడా చెప్పండి? చెప్పండి. జీవాధిపతి అంట ఆయన పేరు. జీవానికి అధిపతి అయిన దేవుడు చచ్చిపోతాడా? ఆన్సర్ అందరు జాయిన్ సిక్ నైస్ లిసన్ కేర్ఫుల్లీ. God, it's impossible for God to die. సో వీళ్ళు యేసు ప్రభువుని ఒక ప్రవక్తగా, ఒక మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా చూస్తున్నారు కానీ దేవుడిగా చూడటం లేదు. అన్ని లోకంలో చాలా మంది చేసే తప్పదే. యేసు ప్రభు మనుషుడు, ప్రేమ గలవాడు, దయగలవాడు, పాపుల్ని ప్రేమించాడు, రోగుల్ని బాగు చేశాడు. కానీ ఆయన దేవుడు, ఆయన దేవుడని మాత్రం నమ్మడానికి ఇష్టపడటం లేదు. సో ఆయన దేవుడు అని వీళ్ళు నమ్మితే అసలు ఏడ్చేవాడే కాదు. లూకా సువార్త 23వ అధ్యాయము
లూకా 23వ అధ్యాయము 27. గొప్ప జన సమూహము ఆయనను గోర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచు చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. ఈ మంచి వ్యక్తి చచ్చిపోయాడు అని చెప్పి వీళ్ళందరూ గుండెలు బాదుకుంటూ దుఃఖిస్తూ ఆయన వెనకాల ఏడుస్తూ ఉన్నారు. ఇంకా చచ్చిపోలేదు, యేసుప్రభువుని సిలువ వేస్తున్నారు, కొడుతూ ఉన్నారు. అయ్యో ఏంటి ఎంతగా కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు ఈయన్ని. దేవుని ఎవరైనా కొట్టగలరా? దేవుని ఎవరైనా కొట్టగలరా? కొట్టి అసలు దేవుని ఆయన కనుగుడ్డు ముట్టుకుంటే మనల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే అంట. గమనించింది యేసు వారి వైపు తిరిగి 27వ వచనంలో, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి అంటున్నారు. నా గురించి ఏడవద్దు. మేరీ ఎవరి గురించి ఏడుస్తుంది? ఎత్తుకుపోయారు ఎవరు? యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నా గురించి ఏడవద్దు. మరి దేని గురించి ఏడవాలి? ఎవరికి ఏడవడానికి ఏమి లేకపోతే ఏదో ఒకటి పట్టుకుంటారు ఏడవడానికి. కొంతమంది ఏదో ఒకటి దొరకాలి, నెమ్మదిగా ఉండలేరు, కొంతమంది సంతోషంగా ఉండలేరు. ఎప్పుడు ఇసుకుంటూ ఏడుస్తూ చిరాకు పడుతూ అరుస్తూ కేకలు వేస్తూనే ఉంటారు కొంతమంది లైఫ్ అంతా. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు? నేను దేవుణ్ణయ్యా, నన్ను ఎవడు కొట్టగలడు? నన్ను ఎవడు చంపగలడు? నన్ను ఎవడు బంధించగలడు? నేను మీకోసమే ఈ శిక్ష భరించడానికి వచ్చాను, ఇది తాత్కాలికం. నేను ఇక్కడ శ్రమ పడకపోతే నీకు రక్షణ లేదు. నేనేదో కష్టపడుతున్నా, నా గురించి ఆడవద్దు. మీరు మీ గురించి ఆడవండి, మీ పిల్లల గురించి ఆడవమంటున్నాడు ప్రభు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 29వ వచనం, మనం ఏడుస్తాం, మన గురించి ఏడుస్తాం, మన పిల్లల గురించి ఎప్పుడు ఏడుస్తానే ఉంటాం. పొద్దున్న లేచి మా భార్య మా అబ్బాయిని అది చేయగా ఇది నేను చెప్పాను, ఆగమ్మా నువ్వు, ఆడికి తెలుసు, ఆడికి ఎలా ఉండాలని తెలుసు, నువ్వు ఆగు. చూడు ఎప్పుడు ఏదో
మన పిల్లల గురించి ఏడుస్తాం, మన గురించి ఏడుస్తాం, ఇది లేదని ఏడుస్తాం, అది లేదని ఏడుస్తాం. వీడి గురించి ఎప్పుడు మనం ఏడుపంతా. हम हमेशा रोते रहते हैं, मेरा लड़का ऐसे है, मेरा लड़की ऐसे है, मेरा बाप नहीं मानते हैं, मेरे भाई पास मेरे पेच के बदले ये प्रिया प्यार पड़े అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు यहाँ जीसस बोल रहे हैं 29వ వచనంలో, ఇదిగో గొడ్రాండును కనని గర్భమును పాలివని స్తన్యములు ధన్యములని చెప్పు దినములు వచ్చుచున్నవి. 29వ వచనం. यहाँ लिखा है क्योंकि देखो वे दिन आते हैं जिनमें लोग कहेगा धन्य है वो जो बांझ है और वे गर्भ जो ना जाने और ना संतान जिन्होंने दूध ना पिलाया. సిలువ మీద నుంచి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాటలు. ఇదిగో గొడ్రాండ్రు అంటే పిల్లలు కననివాడు, అలాగే ఎన్నడూ పాలివ్వనటువంటి తల్లులు స్త్రీలు వారు ధన్యులని చెప్పే రోజులు వస్తాయంట. ప్రేయర్ एक दिन आएगा, जीसस बोल रहे हैं, जब बोलेगा लोग जिनको बच्चे नहीं है, जिसने दूध नहीं पाला है वो धन्य है. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ऐसा नहीं सुना పిల్లలు పెట్టడం కామ అమ్మయ్యా, నాకు పిల్లలు ఇవ్వలేదు దేవుడు, పిల్లలేరని ఏడుస్తూ ఉన్నాను ఇంతకాలం. చూడు, వాడు పిల్లలు దేవుడు వాడికి ఇచ్చాడు, వాళ్ళ పిల్లలందరూ పాపంలో జీవిస్తున్నారు, వ్యభిచారంలో జీవిస్తున్నారు, త్రాగుళ్ళలో జీవిస్తున్నారు. యేసు ప్రభు వచ్చేసాడు, వాడు వదిలేసి వెళ్ళిపోయాడు, వాడు నరకానికి వెళ్తున్నారు అనుకుంటారంట. ఆ రోజు जीसस आएंगे, जितनों को बच्चे हैं उनको अच्छा तरह नहीं पालन किया, बुरा लोग होगा तो जीसस यहाँ ही छोड़ के चले जाएगा. तब वो स्त्री बोलेगा, నాకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు, मुझे बच्चे నేను नहीं, దేవుని స్తుతిస్తున్నాను. मैं धन्य हूँ बोलेगा. ఒకవేళ దేవుడు నాకు పిల్లలు ఇచ్చి ఉంటే వీళ్ళ పిల్లలాగా నా పిల్లలు కూడా పాపంలో లోకంలో మురికిలో కలిసిపోయి నరకానికి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. గమనించింది ఇక్కడ లోకాసువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లో జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెంటాడుచు పెండ్లికి పడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారిని అందరినీ నాశనము చేసెను. గమనించారా? నోవహు దినముల్లో దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, ఈ జల ప్రళయాన్ని పంపించబోతున్నాను. ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది? ఎందుకు వచ్చింది కోపం? మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ టైంలో జనులు తినొచ్చు త్రాగొచ్చు. ఏం చేస్తున్నారు? తినొచ్చు త్రాగొచ్చు. ఈ దినం మన రెస్టారెంట్లు 2 గంటలు 3 గంటల వరకు ఓపెన్ చేసి పెడతారు నైట్. ఏ పార్టీ పెళ్లి కూడా తాగి వస్తున్నారు దరిద్రులు, పెళ్లిళ్ళు కూడా తాగి వస్తున్నారు దరిద్రులు. ఎలా ఉన్నాయండి ఇప్పుడు? తాగనోడు సన్నాసి అన్నట్టు. తాగనోడు ఎవడన్నా ఉన్నాడు అంటే నిజంగా వాడు గండేయాలి మనం.
సీమోన్ ఏంటి అడిగేవా నైసింది గమనించిన ప్రియులారా, देखिए प्यारे मित्रों, జనులు తినొచ్చు త్రాగొచ్చు పెండ్లాడొచ్చు ఒకదాన్ని కాదు ఒకటి కాదు, ఒకదాంతో 4 సంవత్సరం, ఇంకొక దాంతో 2 సంవత్సరాలు, ఇంకొక దాంతో 3 సంవత్సరాలు పెండ్లాడుతూనే ఉంటారంట. அவங்க வந்து கல்யாணம் பண்ணிக்கொண்டே இருப்பாங்க. ஒரு கல்யாணம் இல்ல, 2 3 4 शादी करके, एक शादी नहीं 2 3 शादी करके वैसे होगा दुनिया के अंत में. ఒక వేశ్యలాగా బతుకుతూ ఉన్నారంట. वेश्या को बोले एक वेश्या जैसे जिएगा. సో ఇదంతా చూసినప్పుడు దేవునికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు सबको जब परमेश्वर देखो उनको बहुत गुस्सा आई. అయ్యో, ఏం ரொம்ப கோபம் வந்தது. ఈ మనిషిని ఇక నేను భరించలేను, ఏ ఇంత మనిషిని సేవ నా ఇంత సగిక ముడియాది. నేను జల ప్రళయాన్ని పంపిడు అందరిని నాశనం जो చేసేస్తాను. इंसान ये बुरा बुरा करे मैं नहीं सह सकता हूं. अब मैं बड़ा जलप्रवाह भेज दूं, सबको मैं नाश कर दूंगा. ஒரு பெரிய விதமான அந்த ஃப்ளட் அனுப்பி வெள்ளத்தை அனுப்பி எல்லாரும் நான் வந்து சாவடிக்க போறேன். ఎవడైతే మారుతాడో వాడు బతుకుతాడు, మారకపోతే సస్తాడు. எல்லாம் நல்லா மாறி அந்த நோவா கட்டின கப்பலுக்குள்ள வரவனா எல்லாம் ரட்சிக்கப்படுவாங்க. அந்த எல்லாம் சத்து சாவாங்க அப்படின்னு சொன்னாங்க. నోవాహు చెప్పాడు దేవుడు, ఇదిగో నీ కోసం నీ కుటుంబం కోసం ఓడలు సిద్ధపరచుకో. परमेश्वर ने नोवाह से बोला तुम एक बड़ा जहाज बनो, जितना बदलेगा तुम्हारा जहाज में आएंगे उन सबको उतरता होगा. ఊరికి తిరిగి చెప్పు వెళ్ళి, इलाके का कोई सोल तुम ऐसे सब लोग को बोलो జల ప్రళయం రాబోతుంది, பெரிய வெள்ளம் போல ஒரு फ्लड வரப்போகுது. దేవుడు ఈ లోకాన్ని నాశనం చేయబోతున్నాడు, ये बड़ा जलप्रवाह आने वाला है दुनिया మీ త్రాగుడు వదిలేయండి, तुम सब बदलना है. వ్యభిచారం వదిలేయండి, నీకెல்லாம் మారணும். ఉడగమా కత్తరింద ఉడగ ఒక భర్తతో జీవించండి, ఒక భార్యతో జీవించండి. நல்லவங்க இருங்க, व्यभिचारத்தை விட்டுருங்க, குடிக்கிறதை விட்டுருங்க. तुम अच्छा लोग बन के जियो, पीने बुरा आदत व्यभिचार को छोड़ दो. గమనించండి ప్రియులారా, देखिए प्यारे लोग, ఎవడు వెళ్ళలేదు. और कोई भी नहीं माना. చూడండి, ఆదివారం ఇయర్ 11:30 మీటింగ్ ఎంత టైంకి వచ్చారు हम కొంతమంది? 11:30 बजे यहाँ हमारा संगति है. अब सब लोग ने ఇక్కడ తెలియదు, అగ్నిలోకి వెళ్తే కానీ తెలియదు కదా. हम గమనించింది ప్రియులారా, परमेश्वर को नहीं मानते. ఒక్క నోవహు కుటుంబం, ही यहाँ आते हैं प्रार्थना में. నోవహు కుటుంబం మాత్రం सिर्फ नोवाह के परिवार, नोवा कुटुंबం నమ్మారు, నిశ్చయంగా దేవుడు జలప్రళయాన్ని పంపించబోతున్నాడు. నోవహు వెళ్ళాడు, కొడుకులు ముగ్గురు చెప్పాడు, చూడరా దేవుడు ఉగ్రత పంపించబోతున్నాడు, మీరు మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు నమ్ముకోండి, ప్రభు మనల్ని బ్రతికిస్తాడని చెప్పాడు. जहाज में आ जाओ. वो लोग ने सुना, नोवा வந்து பயணி கிட்ட போய் சொன்னா கர்த்தர் உலகத்தை வந்து நான் டிஸ்ட்ராய் பண்ண போறாரு, நீங்க எல்லாம் மாறி நல்லவங்க ஆகுங்க அப்படின்னு சொன்னாங்க. నిజంగా నోవహు చాలా బ్లెస్డ్ పర్సన్. ரொம்ப வந்து बहुत आशीर्वाद का आदमी है. చెప్పంగానే మాట విన్నారు ముగ్గురు కొడుకులు. మూడు పాయింట్లు వార్త కేటారు. ఈ దినంలో పిల్లల్ని మనం అసలు మాట చెప్పగలమా? ये उनका लड़कों बोलने से तुरंत पापा का ఇటు వెళ్ళొద్దురా ఇటే వెళ్తాను, आजकल बच्चे मानते हैं क्या? అది చెయ్యొద్దురా అదే చేస్తాను అంటారు. करते हैं. यहाँ मत जा करो, वो ही करेगा. ఇది చెయ్యాలి నా దాసేరా ముందు కాలం. నోవహు కాలంలో ఎలా ఉందో లోకము ఇంకా భయంకరంగా ఉంది ఇప్పుడు. नोवा के समय के से भी बहुत खराब हो गई दुनिया. नोवा కాలంలో కూడా ரொம்ப మోసమైపోయింది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇది నేను మళ్ళీ రాబోతున్నాను ఈ లోకానికి, తీర్పు తీర్చడానికి రాబోతున్నాను. ఆ తీర్పులో నా ఉగ్రత మీ మీదకి రాకూడదంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయం, యెషయా 45:22. Turn to me and be saved,
all the ends of the earth, for I am God, there is no other. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. यहाँ परमेश्वर के क्या बोल रहे हैं? मेरे ओर आ जाओ और उद्धारता पाओ, मैं ही परमेश्वर हूँ और कोई भी परमेश्वर नहीं है. What is telling here? कर्ता ने सुनान, Turn to me, turn from your evil ways. మీ పాపపు మార్గాలు వదిలేసి నా వైపు తిరగమంటున్నాడు దేవుడు. बुरा मार्ग को, बुराई को छोड़ दो, उन्होंने ಕೆಟ್ಟ ವಳಿಗಳ ಬಿಟ್ಟು ಇಕ್ಕಿಟ್ಟು ಬಂದ್ರಗ. Hallelujah. हालेलुया. मेरे पास What आ जाओ. Josh? What is telling here? Turn to me. Huh? Turn means నా వైపు తిరగమంటున్నాడు. నువ్వు ఎక్కడో వైపు ఉన్నావు అన్నమాట. उसका मतलब क्या है? Huh? हम और कोई किसी दिशा You are में somewhere. ಇದು ನೋಡಿ ಆಗ್ತಾ ಇದೆ ನಾವು ಇನ್ನೊಂದು And God is telling, turn to me. ಕರ್ತ ಸ್ವರ ಅದು ವಡಿಯ ಬಿಟ್ಟು నువ్వు ఏదో చూస్తున్నావు, ఎక్కడో ఉన్నావు, ఏదో లోకంలో ఉన్నావు, లోకంలో. इसका मतलब हम और कोई दिशा में चल रहे हैं. परमेश्वर बोल रहे हैं నువ్వు అక్కడే ఉంటే వెళ్ళిపోతావు నరకానికి. वैसे जाएगा तुम नित्य नरक आदमी में पहुंच जाओगे. తాగుడులో ఉన్నావు, వ్యభిచారంలో ఉన్నావు, तुम पीने के आदत పాపంలో ఉన్నావు. में है, बुराई में है, तो నీ ಕೆಟ್ಟ వడిలే వదిలేయ్, leave it. నీ పాపములు వాడుకోరా బిట్ర అప్పి సో Turn to me. నేను పక్క నా వైపు తిరుగు. ఓరా జాओ. I will save you. నా ఉన్నే రక్షిపేన్ మే తుమ్కో నేను రక్షిస్తాను నిన్ను. మే తుమ్కో ఉద్ధారता दूंगा. I am God. There is no other. నేనే దేవుడను, మరి ఎవడు దేవుడు లేడు అంటున్నాడు. ये परमेश्वर हो और कोई परमेश्वर नहीं है. How God see? कर्तावे ದೇವರದು ಉಮಕು ಪನವರ್ಯ ವಾನತಿಲಂ ಭೂಮಿಲಂ ಉಮಕು ಪನವರ್ಯ ಕರ್ತಾವೇ ದೇವರದು ಉಮಕು ಪನವರ್ಯ ವಾನತಿಲಂ ಭೂಮಿಲಂ ఉమకు పనవయ్యా, ఉమకు పనవయ్యా. నమా తెలియదు దేవుని యొక్క క్రీస్తు పాడేటప్పుడు భూమిలో ఉమకు పనవయ్యా అంటే భూమిలో మరి ఆకాశములో మీరే దేవుడు, మీరు తప్ప వేరే దేవుడు లేడు అని పాడుతూ ఉన్నాం. Here we see ప్రభు చెప్తూ ఉన్నాడు యెషయా 45:23 నా ఎదుట ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయును అంటున్నాడు. ఈ దినమున యేసు ప్రభుకు విరోధముగా రేగుతున్న ప్రతి నాలుక ఒక దినమున ప్రభువా నన్ను క్షమించు, నువ్వే ప్రభు, నువ్వే దేవుడు, మీరు తప్ప ఎవరు లేరని చెప్పబోతారు. விரோதமாக அவரை நம்பாமல் இருக்கிறவங்க எல்லாம் ஒரு நாள் வரப்போகுது. இந்த ஆப்பா கர்த்தர் அப்படின்னு அவங்க எல்லாம் நிக்க வைப்பார். సో ప్రభు చెప్తున్నాడు ఇక్కడ మీకోసం, మీ పిల్లల కోసం ఏడమంటున్నాడు. ఎందుకు ఏడవాలి ఇక్కడ? వాళ్ళందరూ ప్రభు తట్టు తిరగాలి, నరకానికి వెళ్ళకూడదు, అగ్నిలో కాలకూడదు యుగయుగాలు. నరకం ఉన్నది నిజము. నీ పిల్లలు గాని నువ్వు గాని ఆ నరకానికి వెళ్ళకూడదు అంటే ఈ దినమున నీ పాపాల కోసం ఏడవాలంట. ప్రేయర్ ఆ పాపం నుంచి తిరిగినట్లయితే ప్రభు క్షమిస్తాడు.
ఏదో ప్రభు శిలువలో వేలాడాడు, రక్తం కార్చాడు, మన కోసమే చేశాడు. ప్రేయర్ ఆయన దేవుడు. దాని గురించి ఏడిస్తే నీకేమి రాదు. నా కోసమే ప్రభు చనిపోయాడు, నా శిక్ష భరించాడు, నా పాపం ఆయన మీద వేసుకున్నాడు. ఎప్పుడైతే అలాగే నువ్వు ఏడుస్తావో అప్పుడు నీ కన్నీటికి విలువ ఉంటుంది. అప్పుడే నీ పిల్లల కోసం నువ్వు ఎంత ఏడుస్తున్నావు నాకు తెలియదు. నెల 10,000 ఇస్తున్నారు, మమ్మీ ఇంటికి ఒక సాలరీ 10,000. ఎంత మంచోడురా. నువ్వు రేపు సాగు నరకంలో పోవు, పర్లేదు. ఆ 10,000 ఇస్తున్నావు, నెల పట్టుకొచ్చు, సంతోషం. కొంతమంది దుష్టులైన తల్లులు అలా ఉన్నారు. దుష్టులు వాళ్ళు పొట్టనే చూసుకుంటారు. రేపు కొడుకు చచ్చి నరకంలో కాలుతున్న సంతోషమే వాడికి. చెప్తుందంటే కనని గర్భము హాలి అని స్తన్యములు ధన్యములు అంటప్పుడు యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఇంకా లూకా సువార్తలో లూకా 23లో Today we have arranged lunch. Please bear with me 5-10 minutes. I'll finish it. చూడండి ప్రియులారా, 30వ వచనం 23-30 లూకా 23-30. जिंदा जिंदा हम गाना गाएंगे प्यारे मित्र। जिंदा जिंदा हमेशा जिंदा है मेरा यीशु, जिंदा है हमेशा जिंदा है। जिंदा जिंदा हमेशा जिंदा है मेरा यीशु, जिंदा है। వచనము గమనించండి. చూడండి ప్రియులారా, ఇద్దరు కలిసి పడుకుంటారట. అది ఎక్కడో చెప్పగలరా? ఒకరు యేసు ప్రభు రాగానే ఒకరు వెళ్ళిపోతారట ప్రభుతో, ఒకరు విడిచిపెట్టబడతారట. గమనించారా? బెడ్ మీద భార్య మాత్రం పడుకుని ఉంటారు. తెల్లారి లేచేసరికి ఒకరు ఉండరట. అంటే రక్షణ పొందిన వాళ్ళు ప్రభుతో వెళ్ళిపోతారట, రక్షణ పొందిన వాళ్ళు అక్కడే ఉంటారు. ఇద్దరు కలిసి రుబ్బుతా ఉంటారంట, పని చేస్తూ ఉంటారంట. సడన్ గా ప్రభు వచ్చినప్పుడు ఒకరు వెళ్ళిపోతారంటే ఒకరు అక్కడే ఉంటారు. రాత్రి నీ బిడ్డలతో కలిసి నువ్వు పడుకున్నావు బెడ్ మీద. నైట్ ప్రభు వచ్చాడు, నువ్వు ఒక్కదాని రక్షణ పొందావు, నువ్వు వెళ్ళిపోతావు, నీ పిల్లలు అక్కడే ఉంటారు. నీకు సంతోషమా? అబ్బా నేను రక్షణ పొందాను, నా పిల్లలు నరకానికి వెళ్తా అనుకుంటావు నువ్వు. నువ్వు పోయినా అది నీకు దుఃఖం ఉండదా? నిజమైన తల్లి అయితే దుఃఖం ఉంటుంది, దుష్టురాలు అయితే దుఃఖం ఉంటుంది. మా వాడి చిన్న తుమ్ము వస్తే మా వాడు నిద్ర పట్టదు, నైట్ అంతా నన్ను నిద్రపోని. ఎందుకు అంత ప్రేమ వాడంటే?
మరి అలాంటిది రేపు పొద్దున ఆమె పరలోకానికి వెళ్తే ఆవిడ ఇక్కడ ఉండిపోతే ఎలా ఉంటుంది? तब हम परलोक में जाने जगह बच्चे परमेश्वर को नहीं ఎంతమంది మీ బిడ్డల కోసం నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారు రాత్రి కూడా? ఉన్నారు ఎవరు అసలు వాళ్ళు? नींद छोड़ के हाँ? रात में నేను మారు మనసు పొందాను ప్రభువా, నేను పరలోకానికి వెళ్తాను, నా బిడ్డ కూడా మారు మనసు పొందాలి. आपका बच्चों के लिए आप लोग कितने लोग प्रार्थना कर रहे हैं? उन्होंने पिल्लेंगल कागा ఎంతమంది నిద్రపోకుండా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ప్రభు సన్నిధిలో? उन्होंने पिल्लेंगल कागा ఎత్తన పేరు అழுదుకొని జపితుకొని నా పిల్లవాడికి మంచి మార్కులు రాలేదు, నా పిల్లవాడికి ఫస్ట్ క్లాస్ రాలేదు, నల్ల మార్కు మాంగలే దీనికోసం ఏడుస్తాం ఎప్పుడు? ఇది తాత్కాలికం, టెంపరరీ. కానీ పరలోకం నరకం స్థిరం శాశ్వతం. అవి మనం శాశ్వతమైన దాని కోసం వదిలేస్తున్నాం, టెంపరరీ కోసం ఏడుస్తూ ఉంటాం. ఆఖరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. Behold, now is the favorable time. Behold, now is the day of salvation. ఇదిగో ఇప్పుడే వ్యక్తిలే అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నువ్వు రక్షణ పొందాలని అప్పుడు ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభుత్వం అంటూ ఉన్నారు. హల్లెలూయా. నీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేస్తే ఎప్పుడైనా రాని ప్రభు, అర్ధరాత్రి కూడా రాని, నువ్వు పని చేసుకున్నప్పుడు రాని, I went with the Lord. నేను ప్రభు దగ్గరికి వెళ్ళాను ఆత్మలో. ఎలాగూ ప్రభు వచ్చినప్పుడు ఎలాగో వెళతామని నాకు అనుకుంటూ ఉండేవాడు. విమానం టేక్ ఆఫ్ చేసేటప్పుడు పైకి ఎగరేటప్పుడు ఏం చేస్తారు? చూసావా జోసఫ్? అబ్జర్వ్ చేసావా? When flight is going to take off, they start the engine start చేస్తారు. వస్తుందా? విమానం పైకి లెగడానికి చాలా శక్తి కావాలి. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత శక్తి అవసరం పడడానికి. నేను అలా పడుకుని ఉన్నాను. విమానంలో ఎలాగో పవర్ వస్తుందో తల నుంచి నా కాళ్ళ వరకు ఆ పవర్ అలా వచ్చేసింది. నేను విమానం టేక్ ఆఫ్ చేసినట్టు I was rising like this. నేను అలా లేస్తా ఉన్నాను. You see? నమ్ముతారా? I had experience. I was విమానం లాగా అలా I was going. ప్రభు నన్ను చాలా స్థలాలు తీసుకెళ్ళాడు. కానీ చెన్నైలో మెరీనా బీచ్ తీసుకెళ్ళాడు ప్రభు. లైక్ దిస్. అక్కడ అన్ని డెడ్ బాడీలు కనబడుతున్నాయి బీచ్ లో. నేను ఆశ్చర్యపోతున్నాను, నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏంటి డెడ్ బాడీస్ కనబడుతున్నాయి.
మెనీ డెడ్ బాడీలు, చాలా डेड बॉडी, మృతదేహాలు. बहुत सारे डेड बॉडीज। అప్పుడు ప్రభు చెప్పాడు, तब परमेश्वर ने बोला నువ్వు రోజు దీని కోసం ప్రార్థన చేయి. एवरी डे ताकि प्रेयर करो, तुम हर दिन प्रेयर करना है। ఉగ్రత రాబోతుంది, और रोगों और भयंकर చాలా మంది చావబోతున్నారు. ये पेड़ मरके पोरांगे, बहुत सारे लोग मरने वाला है। 2 గంటలు ప్రభు నా విమానం తిప్పినట్టు తిప్పాడు. 2 మణి నేరం మళ్ళీ తర్వాత ప్రభు నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడుకున్నానో అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. కరెక్ట్ గా 4 నెలల తర్వాత సునామీ వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారు తెలుసా సునామీలో? ఎంతమంది చచ్చిపోయారు తెలుసా సునామీలో? ఎనీవన్? ఇంటర్నెట్ లో కూడా చూడండి ఎవరన్నా ప్లీజ్. చెక్ ఇట్ హౌ మెనీ డైడ్ ఇన్ సునామీ. ఫోన్ ఉందా? పక్కన నంబర్ ఓకే. ఇంటర్నెట్ లో ఉంటారు. లాక్స్ మళ్ళీ లక్షల మంది చచ్చిపోయారు. గమనించింది ఎప్పుడైనా ప్రభు చెప్తూ ఉన్నాడు, ప్రభు వచ్చినప్పుడు నువ్వు పడుకున్నా పని చేస్తున్నా నువ్వు రక్షణ పొంది ఉంటే యేసు ప్రభువుని సమాధిలో నుంచి మరణంలో నుంచి లేపిన ఆత్మ శక్తి నిన్ను కూడా లేపేస్తారు. హల్లెలూయా. అదే కదా మా వైఫ్ కూడా చెప్పింది, యేసు ప్రభువుని మరణంలో నుంచి లేపిన ఆత్మ నీలో ఉంటే నిన్ను కూడా లేపేస్తుందట. హల్లెలూయా. రక్షణ పొందడం అంటే అదే, నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభువు నీలోకి వచ్చి నివాసం ఉంటాడు. హల్లెలూయా. నువ్వు బతికుండగానే ఆయన వచ్చేసాడంటే నువ్వు అలాగే వెళ్ళిపోతావు. ఆత్మని లేపేస్తాడు పై విమానం లేపినట్టు. హల్లెలూయా. ఆ విమానంలో కూర్చున్నప్పుడు విమానం పైకి లేస్తున్నట్టు థ్రిల్ గా ఉంటుంది కదా. మనం ఏం చేయం, అలా కూర్చుని ఉంటాం, ఆ విమానం లేపేస్తుంది. అలాగే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుందంట, ప్రభువుతో మనల్ని లేచి వెళ్ళిపోయేటట్టు చేస్తుందంట. హల్లెలూయా. సో అందుకే చెప్తూ ఉన్నాడు, మీకోసం మీ పిల్లల కోసం ఎవరు కూడా విడవబడకూడదు. అది నిజం. నువ్వు నమ్మితే నువ్వు ఎత్తబడతావు, నమ్మకపోతే నీ సాగు చస్తావు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాన్ని పరిశీలన చేసుకుందాం. నువ్వు నిజంగా